అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్మహం. శివాయ గురవే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లీలల్లో నడిచే దేవుడు లీలలు మనం వింటూ ఉన్నాం కదా. ఈ రోజున రాజ్యాంగమ ధర్మశాస్త్రమా గురించి అయితే మనము విందాము. అస్పృశ్యత నివారణ విషయమై 1927లో మహాత్మా గాంధీ కామకోటి శంకరాచార్యులకు జరిగిన రహస్య సంభాషణలో స్వామివారు వెల్లడించిన అభిప్రాయాల దృష్ట్యా అమెరికా దేశస్థుడు డాక్టర్ ఎల్లర్ అడిగిన ప్రశ్నలకు ప్రస్తుత దేశ పరిస్థితుల్లో భారత పౌరుల కర్తవ్యాన్ని గురించి స్వామి చెప్పిన సమాధానం గమనించవలసి ఉన్నది. అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో సాంఘిక శాస్త్ర పండితుడు డాక్టర్ జె.డబ్ల్యూ.ఎం. ఎల్లర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ శ్రీ కామకోటి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు భారతదేశం లౌకిక సెక్యులర్ రాజ్యాంగ విధానాన్ని అభినంచిన కారణాన హిందూ ధర్మశాస్త్రానికి రాజ్యాంగ చట్టానికి వైరుధ్యం సంభవించినప్పుడు రాజ్యాంగ చట్టమే అనుసరణీయం కాగలదని అంగీకరించారు. డాక్టర్ ఎల్డర్ హిందూ ధర్మశాస్త్రంలో నిర్వహించబడిన విధి నిషేధాలను నేటి ప్రభుత్వ ప్రతినిధులు కూడా అనుసరించవలనని మీ అభిప్రాయమా? కంచిస్వామి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం భారతదేశం మత ప్రమేయం లేని లౌకిక సెక్యులర్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నది. పూర్వపు ధర్మశాస్త్రాలను నేటి ప్రభుత్వాలు అమలు జరపడం సాధ్యం కాదు. అందుచేత ధర్మశాస్త్రాల్లోని విధి నిషేధాలను గురించి ప్రజల్లో ప్రచారం చేయవలసిన బాధ్యతలను మత సంస్థలు వహించవలసి ఉన్నది. తద్వారా శాసనసభల్లో ప్రవేశించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ప్రజాప్రతినిధులు హిందూ ధర్మశాస్త్రాల్లోని నియమ నిబంధనలను గుర్తించగలుగుతారు. నేడు ప్రభుత్వంలో ఉండే నాయకులు ఈ నియమాలను పట్టించుకొనడం లేదు. కాబట్టి ప్రజల నైతిక పారమార్థిక అభివృద్ధిని పెంపొందించే బాధ్యత మత సంస్థల మీద, మత ప్రమేయం గల పెద్దల మీద ఆధారపడి ఉన్నది. డాక్టర్ ఎల్డర్ అలా అయితే భారతదేశంలోని రాజకీయ నాయకులు శాస్త్ర విధులకు అనుగుణంగా నడుచుకోవాలి. శాస్త్రాల్లో పరస్పర వైరుధ్యాలు కనిపించినప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ధర్మశాస్త్రానికి రాజ్యాంగానికి వైరుధ్యం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించాలి. దీనిని బట్టి చివరకు భారత రాజ్యాంగమే పాలకులకు అనుసరణీయం కాలేదా? కంచిస్వామి వారు చెప్తూ ఉన్నారు. అవును, నేటి పరిస్థితుల్లో రాజ్యాంగమే దేశ నాయకులను అనుసరణీయము. వేదాలు, పురాణాలు. ఇతిహాస పురాణాలను పరిశీలించే వేదార్థం తెలుసుకోవాలి. ఇతిహాస పురాణాల పరిజ్ఞానం లేకుండా ఎవరైనా వేదానికి అర్థం చెప్పడానికి పూనుకుంటే అతడిని చూచి వేదాలు వణికిపోతాయట. ఎందుకంటే అతడు అల్పజ్ఞుడు కనుక వేదార్థాలను తన అల్పమైన ఎరికలోనికి తెచ్చి ముడిపెడతాడని వేదాల భయమట. ఈ విధంగా కంచిస్వామి వారు చెప్పిన సమాధానాలు రాజ్యాంగమ ధర్మశాస్త్రమా అనే దానికి మనం విని ఉన్నాం కదా. తర్వాత ఇంకొక దాని గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్మహం. శివాయ గురవే నమః. ఆ భగవాన్ అనుగ్రహం మనందరి పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి.